వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, చైర్మన్ అయినటువంటి శ్రీ విట్టా సతీష్ కుమార్ గారికి, అలాగే కరస్పాండెంట్ గారు దైవాధీనం రెడ్డి గారికి, అలాగే ప్రిన్సిపాల్ గారు అయ్యప్ప గారికి, అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అధికారులందరూ వచ్చారు వాళ్ళకి, అలాగే మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఇక్కడ వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తే ఏమంటారు మీరు? మనము వి షుడ్ థ్యాంక్ పీపుల్. ఇక్కడ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ నుంచి ల్యాబ్ టెక్నీషియన్లు ఇస్తాం, పోస్టులు ఇస్తాము, అలాగే నర్సింగ్ అసిస్టెంట్ గా పోస్టులు ఇస్తాము అని చెప్పి బెంగళూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ 2 హెచ్ఆర్లు ఉన్నారు. అలాగే గ్రో అనే ఆర్గనైజేషన్ నుంచి ఇంటర్ డిగ్రీ పీజీ చేస్తే కూడా బెంగళూరులో మేము ఉద్యోగాలు ఇస్తామండి, సంవత్సరానికి 1,80,000 రూపాయల నుంచి 2,40,000 రూపాయలు దాకా ఇస్తామని గ్లో కంపెనీ వాళ్ళు వచ్చారు. మీరేనండి. అలాగే యాక్సిస్ బ్యాంకు లాంటి బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ల వరకు డిగ్రీ పాస్ అయితే చాలు, అసిస్టెంట్ మేనేజర్లు 4,40,000 రూపాయల వరకు జీతం ఇస్తాము అని చెప్పినటువంటి వీళ్ళు వచ్చారు. అలాగే ఐసిఐసి బ్యాంకు సంబంధించి కూడా ఉన్నారు. టేఫ్ అనే ప్రొడక్షన్ ఆపరేటర్లు, ఐఐటీలు డిప్లొమా ఉంటే చాలు, బెంగళూరు నుంచి మేము మీకు 23,000 రూపాయల నుంచి 25,000 రూపాయల జీతం ఇస్తాము అని వచ్చారు. అలాగే ఫాల్కాన్ అనే ఫాక్స్కాన్ అసెంబ్లీ లైన్ ఆపరేటర్, 10వ తరగతి ఐఐటి డిప్లొమాలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? మొబైల్ తయారు చేసేటువంటి కంపెనీ నుంచి వీళ్ళు వచ్చారు. అలాగే అమర్ రాజా కంపెనీ నుంచి, అమర్ రాజా అంటే మనకు తెలుసు బ్యాటరీలు తయారు చేస్తుంది. మీరు తిరుపతి నుంచి వచ్చారా? తిరుపతి నుంచి నేను మొట్టమొదట నా డెంటిస్ట్ గా నా ప్రాక్టీస్ మొదలు పెట్టింది తిరుపతిలో. నేను అప్పుడు చదువుకొని వచ్చి మీలాగే తిరుపతిలో నా మొదటి క్లినిక్ పెట్టాను. తర్వాత 4 రాష్ట్రాల్లో 130 క్లినిక్లు పెట్టాను. సో అలా మా తిరుపతి నుంచి వచ్చాడు, ఏం పేరు, జ్ఞానశేఖర్ గారు, ఆయనకి. హిటిరో ల్యాబ్స్ నుంచి ఇస్తాము ఉద్యోగాలు, ఇంటర్ కానీ ఐఐటి కానీ ఉంటే ఎలక్ట్రీషియన్ ఉంటే వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చాడు. అలాగే లోకల్ గా ఉన్నటువంటి ఇక్కడే ఆదోనిలో ఏం ఉద్యోగాలు ఇస్తారు? మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని ఇస్తాం, ఇంటర్ ఏ డిగ్రీ చేసినా అంటారు. ఎస్ఆర్ మ్యాక్స్ సొసైటీ వాళ్ళు కూడా వచ్చారు. మోహన్ ట్రేడర్స్ అనే లోకల్ గా వచ్చారు, వాళ్ళు టెలికాలర్స్ కావాలంటున్నారు వాళ్ళు. అలాగే ఎస్బీఐ లైఫ్ కి సంబంధించిన సేల్స్ ఆఫీసరు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ గురించి వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. సుమారుగా వాళ్ళు చెప్పింది 800 ఉద్యోగాలు ఇస్తామని. 800 ఉద్యోగాలు ఆదోనిలో ఇస్తామండి, మాకు వ్యక్తులుంటే చాలు, చదువుకున్న పిల్లలుంటే చాలు, చేసే కష్టపడే తత్వం ఉంటే చాలు అని వచ్చినారు. మనం చెప్తే 800 ఉద్యోగాలకి వచ్చింది 500 మంది. అంటే ఏమని అర్థం? మీకు ఉద్యోగం గ్యారంటీ అని. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కష్టపడి పని చేస్తే ఉద్యోగం గ్యారంటీ. ఉద్యోగాలు ఇస్తా మామూలుగా అయితే 1 మంది 10 మంది అప్లై చేస్తా ఉంటారు కదా, కానీ ఆదోనిలో మాత్రం రివర్స్. మనం పిలిస్తే ఆదోని ఎమ్మెల్యే పిలిచాడని, లేకపోతే అధికారులు పిలిచారని ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, కానీ ఉద్యోగం తీసుకుంటాను అనుకునే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. రెండవది, అందుకని నేను ఎప్పుడు చెప్తాను కూడా,
చదువు ముఖ్యము అని చెప్తా అందరికి. చదువుకున్న ప్రతి ఒక్క సమాజంలో ఉంది. ఎవరు కూడా చదువుకున్న తర్వాత నాకు ఉద్యోగం రాదు అనే పరిస్థితి ఈ రోజు సమాజంలో లేనే లేదని చెప్పాలి. కష్టపడి పని చేసేవాడికి ఎక్కడైనా సరే అవకాశం ఉంటుందా ఉండదా? ఉండదా? కష్టపడి పని చేసే వాళ్ళకి ఎవరికైనా సరే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు స్పష్టంగా వస్తాయి. కొంచెం జరగండి, మైక్ తీసుకోండి. మైక్ తీసుకో. జ్యోతిర్మయి కాలేజీలో ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావా? లేదా? ఉద్యోగం ఆదోనిలోనే కావాలా, ఎక్కడన్నా కావాలా? ఎక్కడన్నా చేస్తా. మొట్టమొదటి మీరు అక్కడ కూర్చుని ప్రిన్సిపల్ ఏంటి, ఎక్కడికన్నా వెళ్ళిపోకూడదు. ఉద్యోగం వస్తే గట్టిగా చెప్పాలా? ఉద్యోగం ఎక్కడ వస్తే అక్కడ చేయాలి. ఉద్యోగం ఎక్కడ వస్తే పెట్టాలి సార్. ఇక్కడ చూసుకోవడానికి ఎవరు లేరు సార్. సార్ నాకు ఆదోని బాగా అలవాటు అయిపోయింది సార్. వేరే ఊర్లో ఉండబుద్ధి కాదు.